రాష్ట్రంలో ఇప్పటికే విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని చెప్పి ఇప్పటికే ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అయితే ప్రకటించింది. మేనేజింగ్ డైరెక్టర్ కూర్మానాథ్ ప్రకటించడం జరిగింది. ఇంకా 4 రోజుల పాటు విభిన్నమైన వాతావరణ పరిస్థితులు మార్పులు చేర్పులు ఉంటాయని కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇంత ఎండలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలకి కొంచెం ఊరటనిచ్చే విషయంగా కొన్ని చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే ప్రకటిస్తున్నారు. కానీ గత 4 రోజుల నుంచి కూడా వర్షం పడుతుంది. ఇంకా 4 రోజులు కూడా వర్షం పడే ఛాన్స్ ఉందని కూడా ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అయితే వెల్లడించింది. ఇంకా 4 రోజులు కూడా ఇదే వాతావరణ పరిస్థితుల్లో భిన్నమైన మార్పులు కనిపిస్తాయని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఇప్పటికే వాతావరణ సూచనలు అయితే జారీ చేశారు. పడవల్లో ప్రయాణం చేయకూడదని కూడా చెప్పడం జరిగింది. సముద్రంలో చేపల వేటకు వెళ్ళొద్దని కూడా సూచించడం జరిగింది. రైతులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలని కూడా వాళ్ళు కొన్ని సూచనలు అయితే చేశారు. అలాగే చెట్ల కింద ఎక్కువసేపు ఎవరు నించోవద్దని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇలా కొన్ని జాగ్రత్తపరమైన విషయాలు కూడా వాళ్ళు వెల్లడించారు. ఎవరు కూడా బయట తిరగకూడదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కొన్ని జిల్లాల్లో ఇంకా అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది. అలాగే వాతావరణంలో భిన్నమైన మార్పులు అంటే వర్షాలు పడే సూచనలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఇంకా ఎక్కువ ఉందని కూడా కొన్ని జిల్లాల్లో అయితే ఇప్పటికే భారీ సూచనలు అయితే జారీ చేశారు. ఎందుకంటే పిడుగులతో కూడిన వర్షాలు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఎవరిని కూడా చెట్ల కింద కానీ ఉండొద్దని చెప్పారు. అలాగే ఇళ్లలోనే ఉండాలని కూడా ఎక్కువ శాతం సూచించడం జరిగింది. అలాగే మనం కొన్ని జిల్లాల్లో ఇప్పటికే వాతావరణ సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే శ్రీకాకుళంలో 2-3 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. అలాగే విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్, పల్నాడు, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఈ సూచనలు కూడా చాలా జాగ్రత్తగా ఇచ్చారు. కొన్ని జిల్లాల్లో మాత్రమే ఇది ఉండబోతుంది. అలాగే మరికొన్ని చోట్ల ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వర్షాలు పడి పిడుగులతో కూడిన వర్షాలు పడితే భారీ నుండి అతి భారీ వర్షాల కింద మారే అవకాశం కూడా ఉంది. కాబట్టి వాళ్ళు కూడా బయట ఎక్కువ తిరగొద్దు, అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే వాళ్ళు సూచనలు జారీ చేయడం జరిగింది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఏదైతే ఉందో అది ఇప్పటికే పలు సూచనలు అయితే జారీ చేశారు. అలాగే ఇప్పటి వరకు చెప్పిందైతే ఈ రోజు అప్డేట్ వరకు. అలాగే రేపు కూడా ఉండబోతుంది. రేపు విజయనగరం జిల్లా బాడంగి, బొబ్బిలి, దత్తిరాజయ్య, గుర్ల, కొత్తవలస మండలాలు, అలాగే పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి, సీతానగరం మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. అలాగే ఉష్ణోగ్రతలు కూడా 40 నుండి 42 డిగ్రీల మధ్య రికార్డ్ అయ్యే అవకాశం ఉందన్నారు. అంటే ఈ జిల్లాల్లో కూడా వర్షాలతో పాటు భారీ వర్షాలుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా వర్షాలు కాకుండా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. మరుసటి రోజు అంటే అంతకు ముందు రోజు వర్షం పడిన తర్వాత ఆ తర్వాత రోజు వడగాలులు వీచే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ముందు రోజు వర్షానికి తర్వాత ఎలాగో మనకి ఎండ తీవ్రత అనేది బాగా కనిపిస్తుంది. ఎండ తీవ్రత వల్ల వడగాలులు వీచే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎండ ప్రభావం, ఎందుకంటే మే నెల ఇంకా స్టార్ట్ అవ్వకముందే ఎండలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అలాగే ఈ 4 రోజుల పాటు మాత్రమే వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎండ తీవ్రత కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇంకా 4 రోజుల పాటు కూడా వాతావరణంలో మార్పులు చేర్పులు కనిపిస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించడం జరిగింది. వాళ్ళు పలు సూచనలు జారీ చేశారు. కాబట్టి భారీ నుండి అతి భారీ వర్షాలు, అలాగే మోస్తరు వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉందని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ జిల్లా సిద్ధవటంలో 41 డిగ్రీల సెల్సియస్, అలాగే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో 41 డిగ్రీల సెల్సియస్, అలాగే నంద్యాల జిల్లా రుద్రవరంలో 40 డిగ్రీల సెల్సియస్, తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో 40 డిగ్రీల సెల్సియస్, విజయనగరం, కొత్తవలస, పల్నాడు జిల్లా నరసరావుపేటలో 40 డిగ్రీల సెల్సియస్ చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే 4 రోజుల పాటు వర్షాలు పడిన తర్వాత ఉష్ణోగ్రతల్లో మార్పులు చేర్పులు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. కాబట్టి ఈ మార్పులు చేర్పుల వల్ల మళ్ళీ ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఎండ తీవ్రత వల్ల కూడా వడగాలులు వీచే ఎక్కువ అవకాశం ఉంది. అలాగే వడదెబ్బకి గురయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంది. సో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా బయట తిరగొద్దని కూడా హెచ్చరించడం జరిగింది. ఇప్పటికే వాతావరణ నిర్వహణ సంస్థ చెప్పిన ప్రకారం వాతావరణంలో పలు మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. వర్షాలతో పాటు ఎండల తీవ్రత కూడా ఎక్కువ అవబోతుందని కూడా వాళ్ళు ముందే హెచ్చరించడం జరిగింది. అలాగే రైతులు కూడా ఎక్కువ శాతం పంట పొలాల్లో వాళ్ళు ఉండొద్దని కూడా హెచ్చరించడం జరిగింది. పంట పొలాల్లో అంటే పొద్దున వెళ్ళి వెంటనే వచ్చేసే విధంగా ఉంటే జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరే ఎక్కువ అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఎక్కువ ఉంటుందని కూడా వాళ్ళు హెచ్చరించడం జరిగింది. అలాగే ఇప్పటికే కొంతమంది చేపల వేటకు వెళ్ళొద్దు అని కూడా కొంతమందికి ఇప్పటికే సూచించారు. అంటే సముద్రంలో
వర్షాలు పడే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి అటు కూడా వెళ్ళొద్దని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రమాద హెచ్చరికలు కూడా వాళ్ళు వాతావరణ నిర్వహణ సంస్థ ప్రమాద హెచ్చరికలు అంటే వర్షాన్ని బట్టి అది తీవ్రతను బట్టి కూడా వాళ్ళు హెచ్చరించడం జరుగుతుంది. సో ఇంకా మరింత ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే పలు సూచనలు అయితే జారీ చేశారు. అలాగే ఎండల తీవ్రత కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. ఎండల తీవ్రత కూడా ఇప్పటికే అంటే మే నెల టచ్ అవ్వకముందే ఇప్పటికే ఎండల తీవ్రత అనేది చాలా ఎక్కువైపోయింది. సూర్యుడు నడినెత్తిన మీద బగబగమంటున్నాడు కాబట్టి ఆ జాగ్రత్తలు కూడా తీసుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సో ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా చెప్తున్నారు. అలాగే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వడదెబ్బ తగలకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. వాటర్ ఎక్కువ తాగాలి, అలాగే లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవాలని కూడా ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. ఆరోగ్య నిపుణులు చెప్పిన ప్రకారం అనేక ఆరోగ్య సూత్రాలు కూడా ఈ ఎండలకి మనం పాటించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇదంతా పక్కన పెడితే మరో 2 రోజుల్లో ప్రధాని మోడీ ఏపీకి రాబోతున్నారు. అమరావతిలో పలు ప్రోగ్రామ్స్కి ఆయన శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. అమరావతి పునర్నిర్మాణం కోసం మళ్ళీ ఆయన వస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి మరి దీంతో ఆ ప్రోగ్రాం మీద ఏమైనా ప్రభావం చూపుతుందా? మోడీ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఒకవేళ వర్షం పడితే ఆయన వచ్చే ప్రోగ్రాం ఏమైనా రద్దు అవుతుందా? ఇప్పటికే రోడ్ షోని అయితే రద్దు చేశారు. మరి ఈ ప్రభావం అనేది వాతావరణ ప్రభావం అనేది మోడీ షో మీద ఏ విధంగా చూపబోతుందని కూడా మనకి ముందు తెలియాల్సింది. అలాగే ఈ 4 రోజులు కూడా ఇంకా వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయని కూడా చెప్పడం జరిగింది. మరి మోడీ సభ మీద ఎటువంటి ప్రభావం చూపబోతుంది అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో, ఒకవేళ వర్షం పడితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అలాగే మోడీ రోడ్ షో ఇప్పటికే రద్దు చేయడం జరిగింది. మోడీ రోడ్ షో అయితే రద్దయింది, కానీ మరి ఒకవేళ వర్షం పడితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎటువంటి బందోబస్తును ఏర్పాటు చేస్తారు? ఇప్పటికే వాళ్ళు చెప్పడం జరిగింది 4 రోజులు వర్షాలు పడుతూ ఉంటాయి, మార్పులు చేర్పులు ఉంటాయి అన్నారు. మరి మోడీ సభ కోసం అంటే ఒక ప్రధానమంత్రి దేశానికి అమరావతికి వస్తున్నారు. పునర్నిర్మాణం కోసం పలు పనులకి కూడా ఆయన ఇక్కడ ఉండి చూసుకోబోతున్నారు. ఒక రోజంతా కూడా ఇక్కడ టైం స్పెండ్ చేయబోతున్నారు. మరి ఈ టైం స్పెండ్ చేసే సమయంలో ఒకవేళ వర్షం పడితే ఏంటి అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. మరి అటువంటి తరుణంలో ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారని కూడా మనకి తెలియాల్సి ఉంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. అలాగే వర్షాలు కూడా పెరిగే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో భారీ మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ అయితే సూచించింది. ఇప్పటికే చెట్ల కింద అలాగే ఎక్కడా కూడా నించోవద్దని కూడా ప్రకటించడం జరిగింది. చేపల వేటకు కూడా వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. అలాగే రైతులు కూడా ఎక్కువ పంట పొలాల్లో టైం స్పెండ్ చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా ఇది వాతావరణ శాఖ ఇచ్చిన సూచనల మేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాతావరణంలో మార్పులు. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.